హలో అండి, నమస్తే. ఇప్పుడు ఒక టాపిక్ ఏంటంటే ఎస్సీ కేటగరైజేషన్ గురించి సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ఎస్సీ కేటగరైజేషన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకే వదిలేసేసి ఒక జడ్జిమెంట్ని అయితే జారీ చేసింది. ఆ క్రమంలో ఎస్సీ కేటగరైజేషన్కి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందనేసి కేంద్ర ప్రభుత్వం ఒకటైనా తన ఒపీనియన్ అయితే క్లియర్గా చెప్పేసింది. కానీ అది చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంది. కాబట్టి వివిధ రాష్ట్రాలు, పర్టికులర్లీ మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే సింగిల్ మెన్ కమిటీ తెలంగాణ ప్రభుత్వం వేసింది. తర్వాత సేమ్ సింగిల్ మెన్ ఇంకొక సింగిల్ మెన్ కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది. ఈ క్రమంలో ఎస్సీ కేటగరైజేషన్ గురించి గత 3 దశాబ్దాలుగా ఫైట్ చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కలిశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కలిసిన తర్వాత ఎస్సీ కేటగరైజేషన్కి వైసీపీ మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతున్నటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మీద మిత్రపక్షాల మీద ఉంది అక్కడ. సో ఈ క్రమంలో మందకృష్ణ మాదిగ్ గారు ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం వెనుక మతలబ్ ఏంటి అంటే, ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉండే ఒక సంబంధాలు ఎలాంటిదో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే అది. ఎందుకంటే ఎస్సీ కేటగరైజేషన్ ఒక అంశాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అది ఇంప్లిమెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో. అప్పటి నుంచి మందకృష్ణ మాదిగ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక రాజకీయంగా డెఫినెట్గా మంచి సంబంధాలు అయితే ఉన్నాయి వాళ్ళిద్దరికి. సో సడన్గా మొన్న హోంమంత్రి మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను బేస్ చేసుకుని ఇమీడియట్ నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారిని మందకృష్ణ మాదిగ్ గారు కలిశారు. మందకృష్ణ మాదిగ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మీద గట్టిగా మాట్లాడే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాతే మాట్లాడే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడింది కరెక్ట్ కాదు, మీరు దళిత మహిళ మీద ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, సహచార మంత్రి మీద మీరు ఏదన్నా మాట్లాడాల్సి వస్తే వితిన్ క్యాబినెట్ మాట్లాడాలి, మీరు 4 గోడల మధ్య మాట్లాడాల్సిన అంశాన్ని బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదనేసి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యని తీవ్రంగా ఖండించి దాన్ని తప్పట్టారు మందకృష్ణ మాదిగ్ గారు. ఇది చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత. అదే చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత ఈ ఎస్సీ కేటగరైజేషన్ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఒక పక్క మిత్రపక్షంలో ఉన్నటువంటి జనసేనని మందకృష్ణ మాదిగ్ గారితో ఖండించే ప్రయత్నం చేయించారు. మందకృష్ణ మాదిగ్ గారిని ఉపయోగించి అపోజిషన్ పార్టీ అయినటువంటి వైసీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కుల రాజకీయాల్ని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారు. కేంద్రంలో ఉన్న బీజేపీ మతాన్ని కులాన్ని ఎలా వాడుకుంటుంది, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక కులం మీదకి ఇంకో కులాన్ని ఎలా ఎగదొయ్యాలా, ఒక మతం మీదకి ఇంకో మతాన్ని ఎలా ఎగదొయ్యాలా ఇండైరెక్ట్గా అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా పర్ఫెక్ట్గా చేయగలరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మందకృష్ణ మాదిగ్ గారిని ఉపయోగించుకొని ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని అనిత గారి విషయంలో మాట్లాడిన అంశం మీద ఎలా మందకృష్ణ మాదిగ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని ఎలా టార్గెట్ చేయాలో అలా టార్గెట్ చేయించారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో 21st సెంచరీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క డ్రోన్ టెక్నాలజీ అంటున్నాడు, ఇంకో పక్క సీ ప్లేన్స్ అంటున్నాడు. ఇంత టెక్నాలజికల్గా ముందుకెళ్తున్న ఈ జనరేషన్లో కూడా కులాలని రాజకీయ అవసరాలకి ఎంత దారుణంగా వాడుకుంటారని దానికి ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సేమ్ బీజేపీ, వీళ్ళ మిత్రపక్షం కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో రీసెంట్గా జరిగిన హర్యానా ఎన్నికల్లో కూడా జాట్ వర్సెస్ నాన్ జాట్ డివిజన్ తీసుకొచ్చారు. అక్కడ కులాల మధ్య డివిజన్ తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఇక్కడ కూడా మరాఠా వర్సెస్ నాన్ మరాఠా, ఓబీసీ కమ్యూనిటీస్, ఎస్సీ కమ్యూనిటీస్ని తన వైపు తిప్పుకొని రాజకీయంగా పబ్బం గడుపుకునే దానికి ఆర్ఎస్ఎస్ చాలా విస్తృతంగా 1,25,000 మందితో 60,000 పైచీలకు మీటింగులు కండక్ట్ చేయించి డోర్ టు డోర్ మీటింగ్లు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చాలా అద్భుతంగా చేయించారు. కులాల మధ్య ఖచ్చితంగా డిఫరెన్స్ తీసుకొచ్చి గెలిచేదానికి. అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర ప్రచారానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఏకంగా బటెంగేతో కటెంగే, ఏక్ హైతో నేక్ హై, ఏక్ హైతో సేఫ్ హై ఇలాంటి స్టేట్మెంట్స్ సమాజాన్ని ఎంత విచ్చలవిడిగా 21వ శతాబ్దంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ఎలా విడగొడుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ఉత్తరప్రదేశ్లో జనరల్గా బీజేపీ అంత స్ట్రాంగ్ లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ ఉండింది, బీజేపీ కొంచెం లేచి రామ మందిరం ఉద్యమం టైంలో మళ్ళీ కింద పడిపోయింది. ఆ తర్వాత అక్కడ ఎస్పీ వర్సెస్ బీఎస్పీ అనేది చాలా ప్రధానంగా ఉన్న పార్టీలు. సో ఎస్పీ పార్టీ తీసుకుంటే మనం యాదవులు లీడ్ చేస్తున్నటువంటి పార్టీ. సో యాదవ్ వర్సెస్ బీసీ కులాల్లో ఉన్నటువంటి నాన్ యాదవుల్ని బీజేపీ తన వైపు తిప్పుకొని రాజకీయంగా ముందుకెళ్తుంది. అక్కడ కూడా క్లియర్గా బీసీల్లో ఒక చీలిక, యాదవ్స్ వర్సెస్ నాన్ యాదవ్ బీసీ కమ్యూనిటీస్. సేమ్ కేస్ విత్ మాయావతి గారి పార్టీ.
సమాజ్వాదీ పార్టీలో కూడా మాయావతి గారి కమ్యూనిటీ వర్సెస్ అదర్ ఎస్సీ కమ్యూనిటీస్ ఇంకో పక్క. ఈ రకంగా బీజేపీ అక్కడ ఎస్సీల్లో చీలిక, బీసీల్లో చీలిక, రాష్ట్రం యాజ్ ఏ హోల్ తీసుకుంటే హిందూ వర్సెస్ ముస్లిం చీలిక. ఈ రకంగా చీలికలు తీసుకొచ్చి బీజేపీ రాజకీయంగా దేశవ్యాప్తంగా చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో నేను ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఈ 21st సెంచరీలో ఒక పక్క ప్రపంచం మొత్తం 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి ఆలోచించి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ పరంగా ముందుకెళ్తున్న క్రమంలో బీజేపీ ఇక్కడ దేశంలో బీజేపీ మిత్రపక్షాలు వివిధ రాష్ట్రాల్లో కులాలని మతాలని రాజకీయ స్వార్థానికి రాజకీయ అవసరానికి ఎలా వాడుకుంటున్నారని చూడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం తీసుకున్నట్లయితే మతపరమైన అంశాలు రాజకీయంగా ఎప్పుడూ ప్రస్తావనకు లేదు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత తిరుమల లడ్డు అంశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టి అసలు ఎంత హంగామా చేశారంటే చూడండి. అసలు అక్కడ మతపరమైన ఆస్పెక్ట్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా మతపరమైన రాజకీయాల సెంటిమెంట్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నిజంగా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళ విఘ్నతను మనం మెచ్చుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు ఎంత అగ్రెసివ్గా, ఎంత రెచ్చగొట్టే విధంగా ఎలా మాట్లాడినా మతపరమైన అంశాలని జనసేన పార్టీ ఇట్ సెల్ఫ్ ముందుకు తీసుకెళ్ళలేను క్యాడరే దాన్ని యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే పల్లెటూర్లలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకళ్ళు చూసుకుని పెరిగే వాతావరణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మత విద్వేషాలు లేవు. అసలు సడన్గా దీన్ని ఇంబైబ్ చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత ఈజీ కాదు అది. కానీ వాళ్ళు ఈజీ కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ లైన్ అయితే వదలకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ మిత్రపక్షాలు రాష్ట్రాల్లో దేశంలో క్లియర్గా మతం తర్వాత కులం ఎలా విడగొట్టాలా, మతాల వారీగా ఎలా విడగొట్టాలా, కులాల వారీగా ఎలా విడగొట్టాలా, ప్రాంతాల వారీగా ఎలా విడగొట్టాలా, ప్రాంతాలతో కూడా అవ్వకపోతే పాకిస్తాన్ మీదకి ఎలా వెళ్ళాలా, ఆఫ్ఘనిస్తాన్ మీదకి ఎలా వెళ్ళాలా, బంగ్లాదేశ్ని మీదకి ఎలా వెళ్ళాలా, మరీ కుదరకపోతే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూ ఉంది ఎక్కువ అంటారు. ఆ ఇన్ఫిల్ట్రేషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేంద్ర ప్రభుత్వంలోనూ ఉన్నటువంటి కేంద్ర బలగాల యొక్క బాధ్యత అది ఆర్మీ అవ్వనివ్వండి, లేకపోతే సిఆర్పిఎఫ్ అవ్వనివ్వండి, లేకపోతే అదర్ పారామిలిటరీ ఫోర్సెస్ అవ్వనివ్వండి, సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ అవ్వనివ్వండి. ఈ ఇన్ఫిల్ట్రేషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకొని గుస్పేటియా అంటారు, ఇన్ఫిల్ట్రేటర్స్ అంటారు, రకరకాలుగా అంటారు. అది కంట్రోల్ చేయాల్సింది మళ్ళీ బీజేపీ వాళ్ళే. దాని మీద ఎవరు మాట్లాడరు, ఎవరు క్వశ్చన్ చేయరు. బీజేపీ కంట్రోల్ చేయాల్సిన అంశాలే కంట్రోల్ చేయకపోవడం వల్ల వాళ్ళు వస్తున్నారనే దాన్ని సమాజంలో ఎలా తీసుకెళ్ళాలి ముందుకి. సో బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం ఇప్పటికీ 21st సెంచరీలో కూడా ఎప్పుడైతే 7th, 8th, 9th, 10th సెంచరీస్ నుంచి జరుగుతుందో ఈ కుల మత రాజకీయాలు, ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా అదే రకమైన కుల మత రాజకీయాలతో బీజేపీ మిత్రపక్షాలకు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఈ దేశానికి మంచిదా అంటే ఎప్పటికీ మంచిది కాదు. భారతదేశం ఎప్పటికీ ఇలానే అగ్రేరియన్ డిస్ట్రెస్ ఉంటుంది, ఇలానే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇలానే ఎకానమీ ఎదగకుండా ఉంటుంది. ఎకానమీ అంటే జీడిపిను అంకెలు పెరగడం కాదు. సామాన్య మానవుడు దేశంలో పావర్టీ లేకుండా ఉందా, బెటర్ విద్య ఉందా, పెరుగుతున్న ఎకానమిక్ గ్రోత్ని రిలేట్ చేసుకుంటూ చూస్తే ఈ సోషల్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత మెరుగు అవుతున్నాయి. సోషల్ ఇండికేటర్స్ బెటర్ అయి సమాజం ఎంత ప్రోగ్రెసివ్ మేనర్లో ముందుకెళ్తుందో ఆలోచించాలి తప్ప బీజేపీ వాళ్ళు చెప్పారు కదా అనేసి మతం జెండా పట్టుకొని ముందుకొచ్చి ర్యాలీలు గొడవలు చేయడం కాదు కదా. సో ఇప్పటికన్నా పాలకులు తీరు మార్చుకొని దేశాన్ని ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లేదని ఆలోచించాలి. కానీ ఈ కులాలు మతాలు ప్రాంతాలుగా విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొని సమాజాన్ని విచ్ఛిన్నం. ఇప్పుడు మణిపూర్లో మనం చూస్తున్నాం ఏం జరుగుతుంది. అక్కడ 2 తెగల మధ్య స్టార్ట్ అయిన గొడవ సంవత్సరంన్నర కాలంగా కంటిన్యూ అవుతూ ఉంది. నాకు తెలిసి నార్త్ ఈస్ట్లో ఇంత ఉధృతంగా 1.5 year కంటిన్యూస్గా గొడవ ఎప్పుడూ జరగల, నార్త్ ఈస్ట్లో జరగల. ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజం ప్రభావం ఉండే, సపరేటిస్ట్ ప్రభావం ఉండే జమ్మూ కాశ్మీర్లో కూడా 1.5 year ఇలాంటి సిచ్యువేషన్ జమ్మూ కాశ్మీర్లో కూడా జరగల. కానీ బీజేపీ పరిపాలిస్తున్నటువంటి మణిపూర్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఉండగా జరుగుతుందంటే వీళ్ళు కులాలని మతాలని ఎంత స్వార్థానికి ఎలా వాడుకుంటారో చూడండి. బీజేపీనే కదా మణిపూర్లో పరిపాలనలో ఉంది, పాలిస్తుంది బీజేపీనే కదా. బీజేపీ అపాయింట్ చేసిన గవర్నరే ఉన్నాడు కదా. ఆ గవర్నర్ కేంద్రానికి లెటర్ రాయొచ్చు కదా, లా అండ్ ఆర్డర్ బాగాలేదు, సంవత్సరంన్నరగా గొడవ జరుగుతుంది, ఇక్కడ బై యూజింగ్ ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయండి అని గవర్నర్ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు చూడండి కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే మత కలహాలు కుల కలహాలు జరగాల, ఆ కలహాల్లో నుంచి వచ్చిన మంటల మీద బీజేపీ చలిగాసుకోవాలి రాజకీయంగా.
ఇది బీజేపీ ఎజెండా దేశంలో. థ్యాంక్ యూ.